రాష్ట్రంలో ఏపీలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనేటువంటిది మనం గడిచిన కొంతకాలంగా చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా పొగాకు రైతులు కానీ మామిడి రైతులు కానీ వాళ్ళ సమస్యలు, వాళ్ళ గిట్టుబాటు ధర లేక వాళ్ళు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు పదే పదే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా చాలా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో కూడా రైతు సంఘం నాయకులంతా కూడా వాళ్ళు విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. చాలా ఘర్షణపూరితమైనటువంటి వాతావరణాన్ని పోలీసులు అక్కడ క్రియేట్ చేశారు. వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే రైతులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. ఈ విషయాలన్నీ వివరించడానికి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. అదే వెంకటరెడ్డి గారు, మనకు చాలా కాలంగా, ఇప్పుడు గత కొంతకాలంగా రైతు సమస్యల గురించి మీరు కూడా చాలా చోట్ల మాట్లాడుతున్నారు, సోషల్ మీడియా వేదికగా కూడా. అసలు ఏంటి, ఎందుకు దీన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది, లేదా ఎందుకు మరి నిర్లక్ష్యం రైతుల విషయంలో? ఒకటి, మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో రైతాంగం పడ్డటువంటి ఇబ్బందులు నాకు తెలిసి మిగిలిన ఏ వర్గాలు కూడా పడలేదని చెప్పాలి. ఎందుకు రైతాంగం అంత తీవ్రంగా ఇబ్బందులు పడింది అని అంటే, మొట్టమొదటి ఏడాది మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రైతు భరోసాని పేరు మార్చి అన్నదాత సుఖీభావ అని పేరు మార్చారు. దాన్ని మొట్టమొదటి ఏడాది ₹1 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఇవ్వాలైతే ₹1 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పాయింట్ నెంబర్ 1. రెండవది, అంతకుముందు రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో రైతు ఏ పంట పండించాలి, ఏ విత్తనం వేయాలి, దానికి ఏ ఎరువులు వాడాలి అనే దాన్ని మొత్తం రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చేయి పట్టి నడిపించేటటువంటి కార్యక్రమం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాల్లో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేయటం, రైతులకు సంబంధించి ఏ విషయంలో కూడా పట్టించుకోకపోవటం మనం చూసాం. అంతకుముందు 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా యూరియా కోసం ఇబ్బంది పడినటువంటి చరిత్ర మనం చూడలేం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియాని బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి, యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలవాల్సినటువంటి పరిస్థితి. సరే, రైతు ఏదో ఒక విధంగా పంట పండించి ఆ పంటని అమ్ముకున్నాము, సరే అప్పులు చేసో ఇంకేదైనా వడ్డీలకు తీసుకొని వచ్చో రైతు ఆ పంటని సక్రమంగా పండించేసుకొని అమ్ముదామని అనుకుంటే ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. మీరు చూడండి, ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన దాంట్లో మిర్చి యార్డుకి గుంటూరు వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి మిర్చి యార్డుకి మద్దతు ధర కోసం కేంద్రానికి లేఖ రాసింది. తర్వాత ఏదైతే దర్శి దగ్గర ఉన్నటువంటి పొగాకు బోర్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత పొదిల్లో అప్పుడు లేఖ రాస్తారు. దాని తర్వాత చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళినప్పుడు దాని తర్వాత లేఖ రాస్తారు. మొన్న ఆక్వా రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఏదైతే వనామీ ఫీడు, అదే విధంగా టైగర్ ఫ్రాన్ ఫీడు, ఈ 2 ఫీడ్ ధరలని ఒక ₹4 తగ్గించమని చెప్పి అప్పుడు ఆదేశిస్తాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ ఏంటి, రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది. రైతులు అసలు అవసరం లేదు. మళ్ళీ మీకు ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, అసలు మీరు ఎరువులు వాడద్దు, ఎరువులు వాడితే రోగాలు వచ్చేస్తాయి, క్యాన్సర్ వచ్చేస్తాయి, అసలు మీరు వాడద్దు అని చెప్పి ప్రకటిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఈ రోజు అక్కడ మీరు మీ విజువల్స్ లో కనిపిస్తుంది విజయవాడకు సంబంధించి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి కోసం ఏదైతే రైతాంగం ఏంటి వాళ్ళు అడుగుతుంది, మామిడికి ఏదైతే గిట్టుబాటు ధర కల్పించమని అడుగుతున్నారు. వాళ్ళు అడిగింది కేంద్రం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర, ఎక్కువేం అడగట్లేదు. వాళ్ళు ఆ ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర అడుగుతున్నారు. ఎందుకు ఆ ధర ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరి పక్క రాష్ట్రంలో ఎందుకు ఇస్తున్నారు? మీరు కర్ణాటకలో చూస్తే ఇదే మామిడికి సంబంధించి ₹17.50 ఉంది. ఏదైతే మామిడికి మద్దతు ధర, ఏదైతే కేజీ ₹17.50. మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉంది? ₹4 నుంచి ₹5. ఎంత దూరం కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి? చిత్తూరు జిల్లాను ఆనుకొని కర్ణాటక బోర్డర్ ఉంటుంది. మరి చిత్తూరును ఆనుకొని ఉన్నటువంటి అవతల పక్క ₹17.50 అంటే ఇలాంటి కంపారిజన్ కూడా వస్తుందండి. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కర్ణాటక నుంచి ఏకైక కేంద్ర మంత్రి ఉన్నారు, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. పైగా కర్ణాటకలో ఉన్నది ఎన్డీఏకి ఆపోజిట్ గవర్నమెంట్, కాంగ్రెస్. ఇన్ని ప్రతికూలతల మధ్యలో కూడా వాళ్ళు సాధించుకున్నారు మద్దతు ధర అనేటువంటిది కూడా చర్చకు వచ్చింది.
మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి ఇప్పుడు 31 సార్లు వెళ్ళాడు ఢిల్లీకి. మరి ముఖ్యమంత్రి కొడుకు ఎప్పుడెప్పుడు వెళ్తాడో ఎప్పుడెప్పుడు వస్తాడో కూడా ఎవరికి తెలియదు ఢిల్లీకి. ఇక్కడ కేంద్ర మంత్రులుగా 3 ఉన్నారు, ఏదైతే తెలుగుదేశం నుంచే 2 ఉన్నారు. మరి వాళ్ళలో ఒకళ్ళైనా రీల్స్ చేసుకుంటానో లేదంటే డాన్సులు చేసుకుంటానో బిజీగా ఉంటాడు, ఇంకో ఆయన అంబటి రాంబాబు ఇంటి మీద దాడులు చేయడంలో బిజీగా ఉంటాడు. మరి ఇక్కడ కావాల్సింది రైతు గిట్టుబాటు ధర కదా. వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా అడుగుతున్నారా? మీరు ప్రకటించిన గిట్టుబాటు ధర అడుగుతున్నారు. పక్కన కుమారస్వామి గారు ఏకైక కేంద్ర మంత్రిగా ఉండి 17.5 రూపాయలకు అక్కడ తోతాపురి మామిడిని కొనుగోలు చేస్తా ఉంటే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు లేకపోతే అక్కడ ఎన్డీఏ లేదు. ఎందుకంటే ఇక్కడ బీహార్లో నితీష్ కుమార్ అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు కుడి ఎడంభుజాలు. మరి వీళ్ళు కనీస మద్దతు ధర కూడా ఎందుకు కల్పించుకోవడానికి అడగలేకపోతా ఉన్నారు? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. సో దానికోసం అడిగితే దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఏదైతే గొడ్డల పార్టీ, సైకో పార్టీ ఈ విధంగా ప్రచారం. మేము అడుగుతుంది ఏంటి? రైతుకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు సార్, ఆక్వాకి సంబంధించి మీరు వాళ్ళు చూసారో లేదో, యాక్వా రైతులు కూడా మొత్తం నిరసన వ్యక్తం చేసి యాక్వాకి సంబంధించినటువంటి ఆ డీలర్లు కూడా దానికి మద్దతు తెలిపారు. ఎందుకు? యాక్వాకి సంబంధించినటువంటి దాంట్లో ఒక మాఫియాగా తయారయ్యి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల్లో, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక మాఫియాగా తయారయ్యి యాక్వాకి సంబంధించినటువంటి ఆ ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్ ని అమాంతం రేటు పెంచేశారు. వనామీ ఫీడ్ అనేది క్వింటాలకి 10,000 రూపాయలు పెరిగింది. టైగర్ ఫ్రాన్ ఫీడ్ అనేది క్వింటాలకి 12,000 రూపాయలు పెరిగింది. అంటే ఒక క్వింటాకి 10,000, 12,000 రూపాయలు పెరిగితే ఇంకా రైతు ఎక్కడ లాభం పొందుతాడు? నష్టం కదా పొందేది. దాన్ని తగ్గించమని మొన్న ఆక్వా రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ ఇట్లా మీరు పోరాటం చేస్తే ఖచ్చితంగా తగ్గిస్తారని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే, ఆయన నేను జులై 1న వస్తాను, ఈ లోపు తగ్గించకపోతే మీరు అని ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు, అంటే ఇప్పుడు వనామీ ఫీడ్కి ఒక 4,000 టన్నుకు క్వింటాకు వచ్చేటప్పటికి, అదే విధంగా టైగర్ ఫ్రాన్ ఫీడ్కి ఒక 4,000 రూపాయలు తగ్గిస్తామని ప్రకటించిందన్నా సక్రమంగా అందుబాటులోకి వచ్చిందా? ముఖ్యమంత్రి ప్రకటించిన తెల్లారి ఈ ఆక్వా మాఫియా ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేము 2 రూపాయలు తగ్గిస్తాం, ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు, ముఖ్యమంత్రి ఎవరు చెప్పడానికి అంటున్నారు. అంటే ఈ రోజు మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఆక్వా ముఖ్యమంత్రి చెప్పినా తగ్గిన అంటున్నారు. అంటే ఇది మాఫియా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుందని క్లియర్ గా అర్థమవుతుంది కదా. మేము అడుగుతుంది ఏంటి? రైతుకి గిట్టుబాటు ధర పాయింట్ నెంబర్ 1. రైతుకి మీరు సకాలంలో ఇవ్వాల్సినటువంటి పంట నష్టపరిహారం ఇప్పుడు వరకు ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 2, అనేక వరదలు, అనేక తుఫానులతో ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతులు, అది వరి లేదంటే మీరు అన్నట్టు పత్తి లేదంటే అరట లేదంటే మిర్చ లేదంటే పొగాక లేదంటే మామిడ, అన్ని రైతులు పూర్తిగా నష్టపోయి ఉన్నారు. వాళ్ళకి మీరు ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. ఇవన్నీ అడుగుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి చలనం లేదు? నార్మల్ గా మన దీనికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఏ రోజు కూడా వ్యవసాయ శాఖ మీద ప్రెస్ మీట్ పెట్టడు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికి సిగ్గు, లజ్జ, శరము, నీ బొంద, ఈ మాటలు పెట్టడానికి ప్రెస్ మీట్లు పెడతాడు తప్ప, అరే ఈ రోజు రైతులందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? వాళ్ళు పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులు, వాళ్ళ పొలాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి రైతులు, ఆ గ్రామాల్లో ఉండాల్సినటువంటి రైతులు రాష్ట్ర రాజధాని దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈరోజు వాళ్ళ పడుతున్నటువంటి వాళ్ళ కడుపు కోతని, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియజేయడానికే కదా. వస్తే వాళ్ళ మీద పిడిగుద్దులు గుద్దారన్న మోహన్ గారు. ఎంత దారుణం అంటే ఈరోజు అన్నం పెట్టేటటువంటి రైతన్నని పిడిగుద్దులు గుద్ది వాళ్ళని ఈడ్చికెళ్తున్నటువంటి పరిస్థితి. మనదేమో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం పేరుకు చెప్పడానికి, హరిత ఆంధ్రప్రదేశ్ అంటాం, వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ అంటాం. మనం అన్నం పెట్టేటటువంటి రైతన్న 70% ఈరోజు రైతాంగం మీద డిపెండ్ అయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రైతు ఈరోజు తన మద్దతు ధర కోసం, అయ్యా నేను నష్టపోతా ఉన్నా, నాకు చావే పరిష్కారం, మమ్మల్ని కాపాడని వస్తే పిడిగుద్దులు గుద్దుతారా? వాళ్ళని కొడతారా? వాళ్ళని కొట్టి ఈడ్చికెళ్తారా? ఇవాళ ధర్నావాదులండి. ఈ రోజు ధర్నాలో వైసీపీ పాల్గొన్నారండి. సార్ ఈ రోజు రైతాంగానికి సంబంధించినటువంటి పూర్తి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. ఎక్కడికక్కడ అఫీషియల్ గా మేము పార్టిసిపేట్ చేయకపోయినా కూడా ఎక్కడికక్కడ రైతాంగానికి సంబంధించినటువంటి ఈ మద్దతు ధరల విషయంలోనో, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం విషయంలోనో, ఈ రోజు చిత్తూరు జిల్లాకు సంబంధించిన దాంట్లో అక్కడ మా నాయకులందరూ కూడా ఈ రోజు మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే అక్కడ కొనటలేదు, ఎందుకంటే కొనాల్సినటువంటి మామిడిని సకాలంలో కొనకపోతే ఏమైంది? ఆ మామిడి అనేది కుళ్ళిపోతుంది, అది ఎటు ఇటు కాండబోతుంది. ఇప్పుడు 4-5 రూపాయలు వచ్చేది కూడా రేపు ₹1-2 కూడా రాదు కేజీకి. సో ఇవన్నీ ప్రభుత్వం చూసుకోకుండా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, లేదంటే ఒక మాఫియాని ప్రోత్సహిస్తా వల్ల జరుగుతున్నటువంటి అంశాలు. అందుకని మేము క్లియర్ గా అడుగుతుంది ఏంటి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో
మీరు ఏ విధంగా రైతులకు ఉపయోగపడలా. కనీసం ఇంకా 3 ఏళ్ళు మీకు అధికారంలో ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులు బతికే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చో, లేదంటే మీరు ఈరోజు అమరావతి అనేటటువంటి ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ గేటెడ్ కమ్యూనిటీ కట్టడానికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. మరి రైతుకి ఇక్కడ ఒక 4 రూపాయల మద్దతు ధర ఎందుకు కల్పించలేరు? ఇక్కడేమో 1,00,000 కోట్లు దోచుకోవడానికి అప్పులు తెస్తున్నారే. ఆ 1,00,000 కోట్లలో ఒక 100 కోట్లు 200 కోట్లు పెడితే ఆ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. అది మేము అడుగుతుంది. దీంట్లో ఎక్కడన్నా తప్పుందా? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. మేము తప్పే ఉంటే డెఫినెట్లీ మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఇటీవల తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అన్నారండి, ఆంధ్రాలో సగం శాతం కూడా బియ్యం కొనలేదని. అది ఏమైనా రిజాల్వ్ అయిందా ప్రాబ్లం ఆంధ్రాలో? ఎక్కడైంది సార్? ఇప్పుడు నేను చెప్పుకుంటా వచ్చిన 2 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క రైతాంగానికి సంబంధించిన సమస్య వీళ్ళు పరిష్కరించారా? పరిష్కరించకపోగా ఇంకా రైతుల మీద ఉల్టాగా ఏదైతే అవసరమైతే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు మీరన్న వరికి సంబంధించి, ఈ వరికి సంబంధించిన దాంట్లో మనం ఏదైతే ధాన్యం పండించగానే ఇమీడియట్ గా కొనుగోలు చేసి 48 గంటల్లో డబ్బులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఏ రైతుకు 48 గంటల్లో డబ్బులు పడిందో వాళ్ళని చూపించమనండి. ఇదిగో పలానా రైతు దగ్గర మేము ఎంత కొంటే పలానా 48 గంటల్లో పంపించాం అని చెప్పి ఒకటన్నా ఏమన్నా మీకు శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతారా? 6 నెలలు 7 నెలలు అయినా కూడా డబ్బులు రావట్లేదు సార్. అంటే వరి కొనుగోలు కష్టం అవుతుంది కాబట్టి వరి ఎక్కువ ఇద్దని రైతులు మోటివేట్ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి దానివల్ల ఏమైనా రిజల్ట్ ఏమైనా ఉంటుందంటారా? కాదండి, ఇప్పుడు